హ్యాపీనెస్ ఎక్కడ ఉందంటారు? డబ్బులోనా, మనిషిలోనా? చాలా మంది అంటూ ఉంటారు కదా, మనీకి వాల్యూ ఎక్కువ ఉంటుంది, మనీ ఉన్నప్పుడే ఎక్కువ మనుషులు వాల్యూ ఇస్తూ ఉంటారు అని చెప్పి. బట్ అట్లాంటి మనుషులు మనకు వద్దబ్బా. మాక్సిమం నేను దూరంగానే ఉంటాను. దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, అండ్ జాబ్ చేస్తున్నప్పుడు ఒకలాగా, జాబ్ చేయలేనప్పుడు ఒకలాగా చూసేవాళ్ళు. నేను అస్సలు పట్టించుకోను. ఫైనల్లీ ఇంకా మా ఫ్యామిలీ విషయంలోకి వస్తే, నేను జాబ్ చేస్తున్నప్పుడు మా హస్బెండ్ సేమ్ రెస్పెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు నేను జాబ్ చేయలేనప్పుడు కూడా సేమ్ రెస్పెక్ట్. ఇప్పుడు మళ్ళీ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఆయన చూడడంలో నాకు ఎక్కడ డిఫరెన్స్ కనిపించలేదు. అలాగే మా అమ్మ కానీ, మా తమ్ముడు కానీ. సో ఇట్లాంటి మనుషులు నాకు దొరకడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా ఈరోజు వచ్చి చూసారా, పిల్లలు అడిగినప్పుడు అయితే నేను ఏమి కొనను. వాళ్ళు అడగకుండా సర్ప్రైజ్గా నేనైతే కొని తీసుకొస్తాను. కేక్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం, బట్ అంత కంటిన్యూగా పెట్టే ఫుడ్ కాదు కదా. సో అందుకే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అట్లా తీసుకొస్తాను. చూసారు కదా, ఇక్కడ మనీ వాల్యూ అంటే చూడండి, మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి తిని హ్యాపీగా ఫీల్ అవ్వడం కన్నా, ఇక్కడ చిన్న కేక్ నలుగురిని షేర్ చేసుకుని ఇట్లా హ్యాపీగా మాట్లాడుకుంటూ తింటున్నామే, ఆ హ్యాపీనెస్ చాలు. లైఫ్ లాంగ్ ఇట్లా ఉంటే చాలు. సో కరోనా ఎట్లా ఉందంటే, బయట సిచ్యువేషన్ ఉత్తునే చనిపోతున్నారు చిన్న ఏజ్ వాళ్ళు. ఉన్న కొంచెం కాలమైనా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే చాలు. నీకు కాకుండా మనిషికి వాల్యూ ఇస్తూ ఉంటే చాలు.